విద్యుత్ ఘాతంతో తల్లి కొడుకులు మృతి. రేయనక పగలనక, ఎండనక వాననక, ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఆరుగాలం కష్టించి పంటలను పండించే రైతన్నల కష్టం వర్ణనాతీతమని చెప్పాలి. ఏదో ఒక సమస్య ఆ రైతును ఎల్లప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. అతివృష్టి, అనావృష్టి, అప్పుల బాధలు, ఇలా ఏదో ఒక రూపంలో ఆ రైతులను మృత్యువు కబళిస్తూనే ఉంటుంది. తన పొలానికి నీరు కట్టుకునేందుకు ఇంటి నుంచి పొలానికి వెళ్లిన ఆ తల్లి కొడుకులు పొలానికి నీరు పారించేందుకు కొడుకు పొలం దగ్గర ఉన్న కాలువలో దిగడంతో విద్యుత్ సరఫరా అయ్యి గిలగిలా కొట్టుకుంటున్న కొడుకును చూసి కొడుకును కాపాడుకుందామని తల్లి కూడా ఆ విద్యుద్ఘాతానికి గురై మృతి చెందిన సంఘటన అందరినీ కలిచివేసింది. కడప జిల్లా బద్వేల్ డివిజన్ పరిధిలోని బి కోడూరు మండలం గుంతపల్లికి చెందిన సుబ్బారెడ్డి, గుర్రమ్మ దంపతులకు 2 కుమారులు కలరు. వీరికి ఉన్న 3 ఎకరాల పొలాన్ని 2 కొడుకులకు సమానంగా పంచారు. కుమారులకు 2కి వివాహాలు కావడంతో ఎవరి జీవనాన్ని వారు కొనసాగిస్తున్నారు. పెద్ద కుమారుడు జయసుధారెడ్డి తనకున్న 1.5 ఎకరం పొలంలో పంటలు సాగు చేసుకుంటూ భార్య, 3 పిల్లలను పోషించుకుంటూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం సజ్జ పొలానికి నీరు కట్టేందుకు వెళ్లిన జయసుధారెడ్డి విద్యుత్ మోటారు వద్ద ఉన్న కాలువలోకి దిగడంతో ఒక్కసారిగా విద్యుద్ఘాతానికి గురయ్యాడు. విద్యుత్ షాక్ తగిలి గిలగిలా కొట్టుకుంటున్న తన కొడుకును కాపాడుకునేందుకు ఆమె తల్లి అయినటువంటి గుర్రమ్మ తన కొడుకును కాపాడుకునే ప్రయత్నంలో ఆమెకు కూడా విద్యుత్ షాక్ తగలడం వల్ల తల్లి కొడుకులు 2 అక్కడికక్కడే మృతి చెందారు. ఇది గమనించిన చుట్టుప్రక్కల రైతులు పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించారు. కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని బిగత జీవులుగా పడి ఉన్న తల్లి కొడుకులను చూసి వారి ఆక్రందనలతో ఆ ప్రాంతమంతా శోకసంద్రంతో మునిగిపోయింది. తమను వదిలేసి వెళ్లిపోయావేంటి నాన్నా అంటూ మృతుడు జయసుబ్బారెడ్డి కూతురు, కుమారులు ఆక్రందనలతో ఏడవడం అందరినీ కన్నీటికి గురిచేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోరుమామిళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఒకే కుటుంబంలో తల్లి కొడుకు మృతి చెందడంతో గుంతపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ విషయం తెలుసుకున్న బద్వేల్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ వారి అనుచరులతో కలిసి బాధిత కుటుంబాన్ని పరామర్శించి మృతుని కుటుంబ సభ్యులకు ధైర్యం కల్పించారు. విద్యుద్ఘాతంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న బద్వేల్ టీడీపీ ఇన్ఛార్జ్ రితేష్ కుమార్ రెడ్డి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవితో ఫోన్లో మాట్లాడి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని విన్నవించగా స్పందించిన మంత్రి మృతుల కుటుంబాలకి 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. దీంతో మైదుకూరు విద్యుత్ శాఖ ఏఈ భరణి కృష్ణ, పోరుమామిళ్ల ఏడి రవిచంద్ర కలిసి 10 లక్షల రూపాయల చెక్కును మాజీ ఎమ్మెల్యే విజయమ్మ చేతుల మీదుగా మృతుల పిల్లలకు అందించారు. కడప జిల్లా బి కోడూరు మండలం గుంతపల్లి గ్రామంలో ప్రమాదశాత్తు కురాకు జయసుబ్బారెడ్డి, కురాకు గుర్రమ్మ వీళ్ళు స్వద్ద చేను దగ్గరికి మడవకు వెళ్ళిండ్రు. వెళ్ళిన వెంటనే అక్కడ జయసుబ్బారెడ్డి అనే వ్యక్తి నీళ్ళల్లో అంత దుగ్గంతా ఉందని తీద్దామని పోయేసరికి కుటుమిటలాడిపోతున్నాడు. ఆ కుటుమిటలాడిపోతున్న సమయంలో ఈ మా బిడ్డ చనిపోయే కుటుమిటలాడతాననే ఆవేదంలో పోయి ప్రమాదశాత్తు తగలడం వల్ల 2 ప్రమాదానికి గురై 2 చనిపోయిండు. ఈరోజు చాలా దిగ్బాధ. చనిపోయినా మీకేమవుతున్నా? చనిపోయినాను అన్న జయసుబ్బారెడ్డి, అమ్మ చనిపోయినాము గుర్రమ్మ. ఎంత ఉంది మీకు పొలం? మామూలుగా మాకు ఆడ 3 ఎకరాలు ఉంది. 3 ఎకరాలు చెరి ఎకరా 30 సెంట్లు, 2 ఎకరాలు 65 సెంట్లు ఉంది. చెరి ఎకరా 30 సెంట్లు, మొత్తం 3 ఎకరాలు ఉంది. అంతా ఆ సర్కిల్ 282. ఏం సాగు చేస్తున్నారు ఇప్పుడు? సొద్దనా? సొద్ద పైరు. ఇప్పుడు చనిపోయిన ఆయనకి పెళ్ళి మ్యారేజ్ అయింది. ఎంతమంది పిల్లలు? ఒక కూతురు ఇంటర్ చదువుతుంది, 2 చిన్న పిల్లలు, ఒక 5, ఒక 7.
ముగ్గురు మొత్తము? నేను 3 అబ్బాయిని. వాళ్ళు ముగ్గురు, 2 కొడుకులు 1 కూతురు. 2 కొడుకులు 1 కూతురు చేసిబాటికి. నిన్న జరిగిన ప్రమాదము, విద్యుత్ ప్రమాదము ఎలా జరిగిందంటే, అతనికి విద్యుత్ కనెక్షన్ ఉన్నది, కాకపోయినా కూడా అతను ఆ మోటార్ పనిచేయట్లేదు. కావున అతను వచ్చేసి పిల్లకాల ద్వారా, కెనాల్ ద్వారా వాటర్ పోతున్నాయి, ఆ వాటర్ పంపు చేసుకుందామని సబ్మర్సిబుల్ మోటార్ని వాటర్లో దింపేసేసి స్టార్టర్ ఆన్ చేసుకునేసేసి అతను పిల్లకాల ద్వారా పంపు చేసుకుందామని చూశారు. అక్కడ పంపింగ్ వాటర్ రావడం లేదని చెప్పేసి ఒకసారిగా సబ్మర్సిబుల్ మోటార్ చెక్ చేసుకుందాం నీళ్ళలోకి దిగడం వలన ఆ మోటారు షార్ట్ సర్క్యూట్ అయ్యిందో ఏమో తెలియదు. అందువల్ల అది అతనికి షాక్ కొట్టేసేసి అది ఆయనకి షాక్ కొట్టడం వల్ల అతను గిలగిలా కొట్టుకుంటున్నప్పుడు వాళ్ళ అమ్మగారు కూడా చూసి అతనికి ఏదో జరిగిందని ఆమె కూడా తగిలి ఆమె కూడా అతను పట్టుకోవడం వల్ల ఇద్దరికి ఎలక్ట్రికల్ షాక్ జరిగి ఇద్దరు మరణించడం జరిగింది. ఇది తెలుసుకున్న వెంటనే మా సిబ్బంది అందరూ వచ్చి వెళ్ళి పర్యవేక్షించి వాళ్ళకి తగిన పరిష్కారాన్ని అందజేశారు. అది ఒక్కొక్కరికి 5 లక్షలు చొప్పున 10 లక్షలు ఇద్దరికి కలిపి 10 లక్షలు అందజేయడం జరిగింది.